Hi everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub లో ఇవాళ మనం రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది కదా, ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ లో మనం ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి మనకి కొన్ని స్ట్రాటజీస్ చెప్తాను నేను. మీరు ఇది కనుక ఫాలో అయితే మీరు యూజీసీ నెట్ లో ఈజీగా 5 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అయినా కరెక్ట్ గా అటెంప్ట్ చేయగలరు. ఓకేనా, లెట్ us go into the section. ఫస్ట్ ఏంటి అంటే రివర్స్ స్ట్రాటజీ. సామాన్యంగా చాలా మంది ఏమనుకుంటారు అంటే మాకు కనుక ఫుల్ మార్క్స్ రావాలి అంటే మాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగా ఉండాలేమో రీడింగ్ కాంప్రహెన్షన్లో అని అనుకుంటారు. అది చాలా తప్పు. ఏంటంటే మనకి ఇంగ్లీష్కిను రీడింగ్ కాంప్రహెన్షన్కి పెద్ద సంబంధం ఏం లేదు. మీరు ఇంగ్లీష్ పెద్ద నాలెడ్జ్ లేకపోయినా, ఇంగ్లీష్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెద్ద లేకపోయినా కూడా మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ రివర్స్ స్ట్రాటజీ అంటే ఏంటి అంటే సామాన్యంగా మీరు ఏం చేస్తారు, ఒక ప్యాసేజ్ ఇవ్వగానే ప్యాసేజ్ మీరు చదువుతారు, మొత్తం చదివి అప్పుడు ఆన్సర్స్ మొదలు పెడతారు. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి మీరు ఈసారి ప్యాసేజ్ చదవకండి. ప్యాసేజ్ చదవకుండా మరి ఏం చేయాలి మ్యామ్ అంటే ఫస్ట్ మీరు క్వశ్చన్స్ చూడండి. అందుకే దీన్ని రివర్స్ స్ట్రాటజీ అండి. క్వశ్చన్స్ చూసి ఆ క్వశ్చన్స్ ఆప్షన్స్ చూడండి. ఎప్పుడైతే మీరు క్వశ్చన్స్ దాని యొక్క ఆప్షన్స్ చూసారో ఆటోమేటిక్గా మీకు ఏం అర్థం అవుతుందంటే అసలు ఆ ప్యాసేజ్ దేని గురించి మాట్లాడుతున్నారో అర్థమైపోతుంది. ఓకేనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ సోషలిజం అని ఫస్ట్ ఉంది. సో మనకి సోషలిజం గురించి మాట్లాడుతున్నాను అర్థమవుతుంది. కానీ ఒక్కొక్కసారి మీకు అలా ఇవ్వడు ప్యాసేజెస్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో ప్యాసేజ్ చూసాను చూడండి, ఇక్కడ లో టైడ్ అని ఇక్కడ ఏదో ఇచ్చాడు. సో వెంటనే మీరు ఏం చేస్తారు, ప్యాసేజ్ చదవకుండా ఇక్కడ ఆప్షన్స్ చదవండి. అకార్డింగ్ టు ద రైటర్ వన్ కెన్ రీచ్ ద బే బై బోట్ బికాస్ when the man passed through the cave he discovered the bay was found fresh because బే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ బే గురించి మాట్లాడుతున్నాడు. బే అంటే ఇక్కడ సీ వాటర్, సీకి సంబంధించింది, దానికి సంబంధించింది ఏదో మాట్లాడుతున్నారు ప్యాసేజ్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా అంతే, మీరు ఆప్షన్స్ చూడగానే ద ఫండమెంటల్ వాల్యూ ఆఫ్ ఇంటర్ పర్సన్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఇన్ సొసైటీ, క్యాపిటల్ కంట్రీస్ ఇన్ సోషలిజం, అడ్వకేట్ ఆఫ్ సోషలిజం అనగానే మీకు ఏమర్థమవుతుంది, ఓకే సోషలిజం గురించి మాట్లాడుతున్నాడు అని అర్థమవుతుంది. ఓకేనా, సో అందుకే రివర్స్ స్ట్రాటజీ అన్నా. నెక్స్ట్ ఇది స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అంటే ఏంటి అంటే స్కిమ్మింగ్ అంటే కీవర్డ్స్ అంటే ఫస్ట్ ఒక ప్యాసేజ్ని తరోగా మొత్తం ఫాస్ట్గా చదివేయటం. ఇది సామాన్యంగా కొంచెం ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళకి అలా చదవగలరు. సో అది స్కిప్ చేసేయండి. స్కిమ్మింగ్ అనేది అందరికీ కుదరదు. స్కిమ్మింగ్ అంటే ఏంటంటే ఫాస్ట్గా ప్యాసేజ్ని తరోగా 1 టైం చదివేసుకోవటం, అది అందరికీ కుదరదు. ఎందుకంటే ఆ వర్డ్స్ అందరికీ అర్థం కాదు. అందుకని మీరు స్కానింగ్ చేయండి. స్కానింగ్ అంటే ఏంటి అంటే ఏదైతే క్వశ్చన్స్లో వర్డ్స్ ఇస్తున్నాడో ఆ క్వశ్చన్స్ని లో వర్డ్స్ ఎక్కడున్నాయో చూసుకోండి. మ్యామ్ అప్పుడు మనం మళ్ళీ ప్యాసేజ్ చదివినట్టు అవుతుంది కదా మ్యామ్, మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కదా, మీరు కీవర్డ్స్ చూడమంటున్నారు అంటే నేను సీక్రెట్ టిక్ చెప్తాను ఇక్కడ. ఏంటి అంటే సామాన్యంగా మనకి క్వశ్చన్స్ ఇచ్చేది ఎయిదర్ ఫస్ట్ ప్యాసేజ్ నుంచో లేదా లాస్ట్ ప్యాసేజ్ నుంచో ఇస్తాడు, కానీ మధ్యలో ఇవ్వడం. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ద కీ టు సక్సెస్ ఇన్ ఎనీ పొలిటికల్ సిస్టమ్ లై విత్ ఇట్స్. సక్సెస్ అనేది పొలిటికల్ సిస్టంలో రావాలి అంటే దానికి కీ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ మీరు క్వశ్చన్ ఏం అర్థం చేసుకోవట్లేదు. కీ టు సక్సెస్ అని చెప్పేసి చూడండి అంతే. కీ టు సక్సెస్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ ఎక్కడ ఉంది, సక్సెస్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ ఎక్కడ ఉందని చూడండి. ఇక్కడ చూడండి లాస్ట్ ప్యాసేజ్లో నో పొలిటికల్ సిస్టమ్ కెన్ సక్సీడ్ అన్లెస్ ఇట్స్ గుడ్ అండ్ మారల్ క్వాలిటీస్ ఇచ్చేసాడా. అంటే పొలిటికల్ సిస్టమ్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే గుడ్ అండ్ మారల్ క్వాలిటీస్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఏంటంటే స్కానింగ్ ఎయిదర్ మీరు ఫస్ట్ ప్యాసేజ్ లేదా లాస్ట్ ప్యాసేజ్ చూడండి. మోస్ట్లీ క్వశ్చన్స్ దొరికేస్తాయి. 5 క్వశ్చన్స్లో మీరు ఫస్ట్ ప్యాసేజ్లోనే లాస్ట్ ప్యాసేజ్లోనే మీకు దొరికేస్తాయి. సో అందుకనే స్కానింగ్ అన్నాను నేను. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మీరు నేను చూసినట్టు కీవర్డ్స్ చూసేసి మనం చేయొచ్చు. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఎలా మ్యామ్ అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మీరు క్వశ్చన్ చూడగానే ఇది ఇండైరెక్ట్గా ఉంది, ఆ వర్డ్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ చూడండి, ద అడ్వకేట్ ఆఫ్ సోషలిజం బిలీవ్ దట్ ఈక్వాలిటీ కెన్ బి ఎన్షూర్డ్ త్రూ అన్నాడు. మీరు మామూలుగా అడ్వకేట్ ఆఫ్ సోషలిజం అన్న వర్డ్ మీకు ఇంగ్లీష్ రాదు, జస్ట్ నేను బేసిక్ వాళ్ళకి చెప్తాను మొత్తం. సో మీరు ఏం చేస్తారు, అడ్వకేట్ ఆఫ్ సోషలిజం ఎక్కడ ఉంది అని చూస్తారు. మీరు లాస్ట్ పారాగ్రాఫ్ ఎత్తకండి. ఇక్కడ ఎక్కడ నాకు అడ్వకేట్ ఆఫ్ సోషలిజం కనపడలేదు అనుకోండి, పైన చూడండి అడ్వకేట్ ఆఫ్ సోషలిజం ఎక్కడ కనపడలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ఏమో ఉన్నాయి, ఫస్ట్ 2 ఆప్షన్స్ చూడండి, మిక్స్డ్ ఎకానమీ, గవర్నమెంట్ ఓనర్షిప్.
గవర్నమెంట్ ఓనర్షిప్, మిక్స్డ్ ఎకానమీ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్యాసేజ్ లోనే ఉంది గవర్నమెంట్ ఓనర్షిప్. సోషలిజం ఎయిమ్స్ ఎట్ ఈక్వాలిటీ, యాక్చువల్లీ ఇక్కడ ఇది ఫస్ట్ లోనే ఇచ్చాడు. ఓకే, నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇది యాక్చువల్లీ మీరు కనుక మామూలుగా చూస్తే అడ్వకేట్ ఆఫ్ సోషలిజం ఈక్వాలిటీ అని చూస్తే సోషలిజం ఈక్వాలిటీ ఇక్కడే ఉంది కదా, మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. సోషలిజం ఎయిమ్స్ ఎట్ ఈక్వాలిటీ త్రూ గవర్నమెంట్ ఓనర్షిప్, ఆన్సర్ ఇక్కడే ఉంది. సో త్రూ గవర్నమెంట్ ఓనర్షిప్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఇలా మీరు ఈజీగా మీరు 5 మార్క్స్ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో డైరెక్ట్ ఇస్తేనేమో మీరు డైరెక్ట్ గా క్వశ్చన్ చూడండి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తేనేమో ఆప్షన్స్ చూడండి, ఆ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఓకేనా? ఓన్ అంతేగాని మీరు లీవ్ చేయొద్దు. రీడింగ్ కాంప్రహెన్షన్ వల్ల మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజియెస్ట్ అనమాట టాపిక్, మనం ఈజీగా మనకు స్కోరింగ్ టాపిక్స్ అవి. సో మీరు ఫిల్ చేయకుండా వదిలేయకండి దాన్ని. ఓకేనా? మోస్ట్లీ మీరు సక్సెస్ అవుతారు అందులో. నెక్స్ట్ ఓన్ నాలెడ్జ్ అనేది యూజ్ చేయకండి దయచేసి. ఓన్ నాలెడ్జ్ యూజ్ చేయడం అయితే అసలు మన ప్యాసేజ్ చదవక్కర్లేదో మనకు వచ్చిన ఆప్షన్స్ పెట్టేయచ్చు, అది కాదు. ఓన్ నాలెడ్జ్ యూజ్ చేయడానికి ప్యాసేజ్కి సంబంధం ఉండదు. ఇప్పుడు ఉమెన్ గురించి చెప్తున్నారు అనుకోండి, ఉమెన్ గురించి మీద ఏదో పాజిటివ్గా ఉందని మీరు ఆ ఓన్ నాలెడ్జ్తో ఆప్షన్స్ పెట్టేయకూడదు. ప్యాసేజ్ చదవలేం, అలాగో చదవలేం కదా అని చెప్పి ఏదోదో మిస్ పెట్టేయకండి. సో వాడిచ్చేది వేరేగా ఉంటుంది. నెక్స్ట్ ఎలిమినేషన్ టెక్నిక్, ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఎలిమినేషన్ టెక్నిక్ అంటే ఇవేమి మీకు పని చేయలే, ఈ ట్రిక్స్ ఏమి స్ట్రాటజీస్ ఏమి పని చేయలేదు అనుకోండి, అప్పుడు ఎలిమినేషన్ ట్రిక్ వాడండి. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్లో కానీ స్కానింగ్ కానీ చేస్తున్నప్పుడు మీకు ఏది సరిగ్గా కనపడలేదు, లాస్ట్ క్వశ్చన్ ఏదో మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక్కొక్క ఆప్షన్స్ని చూస్తూ దాన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అంటే ఒక్కొక్క ఆప్షన్స్ని చూస్తూ తీసేయడానికి ట్రై చేయండి. అప్పుడు కూడా ఆన్సర్స్ దొరుకుతాయి. నేను చెప్పింది 90% ఈ 4లోనే అయిపోతుంది. ఓకేనా? ఈ 4 స్ట్రాటజీస్లోనే మీకు 90%, 4 ఆఫ్ ద క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 5 4 మీరు పెట్టేస్తారు. ఓకేనా? సో మీరు నాకు తెలిసి ఇప్పుడు మీకు ఈ స్ట్రాటజీస్ అర్థమైంది కదా, దీన్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ పేసెస్ కేర్ఫుల్లీ, ఆన్సర్ ద క్వశ్చన్స్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ది ఆల్రెడీ మనం చూసేసాము, సెకండ్ది చూసేసాము. సో థర్డ్ క్వశ్చన్కి వెళ్తున్నాను. ద క్యాపిటలిస్టిక్ కంట్రీస్ పర్ఫార్మ్ ఈవెన్ బెటర్ యాజ్ కంపేర్ టు ద సోషలిజం బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్. ఇక్కడ చూద్దాం, కంపేర్ టు ద సోషలిజం క్యాపిటలిస్టిక్ కంట్రీ పర్ఫార్మ్ ఈవెన్ బెటర్ అన్నాడు. సో లాస్ట్లో చూద్దాం. ఇక్కడ కూడా నేను ఆప్షన్స్ చూశాను. నేను ఏం చేస్తాను అంటే సామాన్యంగా క్వశ్చన్ ఆప్షన్స్ ఒకేసారి చూడటం మొదలు పెడతాను. మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి. ఏదైనా చూసినప్పుడు నేను నాకంటే ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్ని కాబట్టి మీరు కూడా అలా చూడటానికి మీరు ట్రై చేయండి. ఏంటంటే ఒకేసారి ఆప్షన్స్ క్వశ్చన్. ప్రైవేట్ ప్రాపర్టీ, వాలంటరీ ఎక్స్చేంజ్ ఫస్ట్ ఇచ్చాడు, అసలు చూద్దాం. ఎక్కువగా ఇదే ఇచ్చాడు, ప్రైవేట్ ప్రాపర్టీ, ఇన్వాలంటరీ ఎక్స్చేంజ్, వాలంటరీ ఎక్స్చేంజ్. అంటే ఏదో అవే ఉంటాయని అర్థం. సో ఇక్కడ చూద్దాం, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ వాలంటరీ ఎక్స్చేంజ్ దొరికేసింది. ప్రాపర్టీ ప్రైవేట్ చూసారా, ఫస్ట్ ప్యాసేజ్లోనే ఉంది ఇది. క్యాపిటలిజం సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ వాలంటరీ ఎక్స్చేంజ్. సో క్యాపిటలిజం అనేది ఎక్కడ బేస్ అయిందంట, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ వాలంటరీ ఎక్స్చేంజ్. ఆన్సర్ క్వశ్చన్ చూద్దాము. ద ఫండమెంటల్ వాల్యూ ఇన్ ఇంటర్పర్సనల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఇన్ సొసైటీ. నేను ఇక్కడ అసలు ఇంగ్లీష్ రాదు అన్న పర్సన్లో లాగా నేను బిహేవ్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ నేను మీనింగ్ అన్ని అర్థం చేసుకోవట్లేదు. చూడండి, ఇంటర్పర్సనల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఫండమెంటల్ వాల్యూ అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ చూశాను. ఆప్షన్స్ ఏమున్నాయి, కరెక్టివ్ ఫ్రీడము, డిగ్నిటీ, ఇక ఏవో ఉన్నాయి. సో కరెక్టివ్ ఫ్రీడమ్ ఫీలింగ్ ఇక్కడ చూద్దాం, ఇంటర్పర్సనల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఇన్ సొసైటీ అనుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఎన్షూరింగ్ రెస్పెక్ట్ ఫర్ డిగ్నిటీ ఆఫ్ ఈచ్ పర్సన్, హిజ్ రైట్స్ అండ్ వాల్యూస్. ఇక్కడ వాల్యూస్ అన్న వర్డ్ ఇక్కడ ఉంది, పర్సనల్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ ఉంది. సో దీనికి ఏం చెప్తున్నాడు, డిగ్నిటీ, రెస్పెక్ట్ ఫర్ ద డిగ్నిటీ. దాని ముందర లైన్ చూస్తున్నాను, ముందర లైన్ కానీ తర్వాత లైన్లో కానీ ఆన్సర్ ఉంటుంది మోస్ట్లీ. అందుకే ఎలిమినేషన్ టెక్నిక్ చెప్పానప్పుడు ముందర లైన్లో కానీ వెనకాల లైన్లో. ఇక్కడ చూడండి, రెస్పెక్ట్ అండ్ రైట్స్ అండ్ వాల్యూస్ దేని గురించి మాట్లాడుతున్నారు ఆ ముందర లైన్లో, రెస్పెక్ట్ ఫర్ డిగ్నిటీ అండ్ ఇండివిజువల్ ఆఫ్ ఈచ్ పర్సన్, హిజ్ రైట్స్ అండ్ వాల్యూస్. రైట్స్ అండ్ వాల్యూస్ అలా వస్తాయి, డిగ్నిటీ, రెస్పెక్ట్ ఫర్ డిగ్నిటీ అని ఇచ్చేసాడు. సో ఆన్సర్ రెస్పెక్ట్ ఫర్ డిగ్నిటీ అన్నమాట. సో రెస్పెక్ట్ ఫర్ ద డిగ్నిటీ ఆఫ్ ఈచ్ పర్సన్. నెక్స్ట్ చూడండి, నో సోషలిస్టిక్ కంట్రీ హ్యాస్ బీన్ ఏబుల్ టు రియలైజ్ ద ఎయిమ్స్ ఆఫ్ సోషలిజం బికాస్. అంటే నో సోషలిస్టిక్ కంట్రీ ఏబుల్ టు రియలైజ్ ద ఎయిమ్స్ ఆఫ్ సోషలిజం బికాస్ ఇక్కడ నేను చూస్తాను, ఇక్కడ నో సోషలిస్టిక్ కంట్రీ ఎయిమ్స్ ఎట్
ఇదిగోండి, నో సోషలిస్టిక్ కంట్రీ హ్యాస్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దిస్ ఎయిమ్స్ బికాస్, ఎందుకంటే ముందర లైన్ చూశాను ఏంటి చెప్తున్నాడు, గవర్నమెంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఓవర్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్. సోషలిజం ఎయిమ్స్ అట్ ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ త్రూ government ownership, yet no socialistic country has been able to, even in Russia which is pioneer of socialism, much injustice is the oppression and inequality prevails అని ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏదైనా ఆప్షన్ ఇందులో ఉందా చూద్దాం. It shows narrow and vested interests only. People enjoy more freedom and prosperity in capitalism. It may corrupt by incomplete rulers. Its good and moral qualities are not sustained. యాక్చువల్లీ గుడ్స్ అండ్ మోరల్ క్వాలిటీస్ అనేవి సస్టైన్ అవ్వవు కాబట్టి నో సోషలిస్టిక్ కంట్రీ హ్యాస్ బీన్ ఏబుల్ టు రియలైజ్ ద ఎయిమ్స్ ఆఫ్ సోషలిజం బికాస్. ఎందుకు మీ మ్యామ్ ఈ ఆప్షన్ ఎందుకు మీరు కరెక్ట్గా పెట్టారు, ఇదే ఎందుకు అంటే ఆ ముందర లైన్లో అది చెప్పాడు కదా, ఏం చెప్పాడు, సోషలిస్టిక్ కంట్రీ అనేది ఈక్వాలిటీ రావాలి, ఈక్వాలిటీ సోషల్ జస్టిస్ మెయింటైన్ అవ్వాలంటే ఓనర్షిప్ బాగుండాలి, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ బాగుండాలి, కానీ అన్ని సోషలిస్టిక్ కంట్రీస్ అనేవి ఈ ఎయిమ్స్ని రియలైజ్ అవ్వలేవు అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఓనర్షిప్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది శాశ్వతంగా ఉండదు అని అర్థమే కదా. కొంచెం అండర్స్టాండ్ కూడా అక్కడ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఒకవేళ అండర్స్టాండ్ చేయకపోతే ముందర ఏ లైన్లో ఏమి ఇచ్చాడు, ఏ వర్డ్స్ ఇచ్చాడు ఆ వర్డ్స్ టిక్ పెట్టేయండి, అదే ఉంటుంది. ఇక్కడ అదే ఇచ్చాడు కదా, గుడ్ అండ్ మోరల్ క్వాలిటీస్ గురించే ఇచ్చాడు. సో మోస్ట్లీ మీకు ఇక్కడ 5 ఆప్షన్స్లో అన్నీ కరెక్టే అవుతాయి. మీకు ప్యాసేజ్ ఇచ్చాడు, ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చాడు. అందులో ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద రైటర్ వన్ కెనాట్ రీచ్ ద బే బై బోట్ బికాస్, ఇదర్ డైరెక్ట్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, ఇండైరెక్ట్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. అందుకని నేను ఆప్షన్స్ కూడా చూస్తున్నాను. ఇట్ హ్యాడ్ మెనీ లేయర్స్ ఆఫ్ రాక్, టూ మెనీ ఎడ్డీస్, పాస్ ద ఓపెన్ సీ, ఇవేదో ఒకటి కనపడుతుంది మనకి. ఇక్కడ చూడండి, ఫేసింగ్ ద ఓపెన్ సీ అన్నాడు ఫస్ట్ పారాగ్రాఫ్లోని. ఏమన్నాడు, రౌండ్ ద కార్నర్ టు ద లిటిల్ బే ఫేసింగ్ ద ఓపెన్ సీ. తర్వాత ఇది చెప్తున్నాడు, ఇట్ వాజ్ ఇన్యాక్సెసిబుల్ బై బోట్ వెళ్ళలేదు బికాస్ సీమ్స్ ఆఫ్ రాక్స్ జస్టెడ్ అవుట్ అండ్ కరెంట్స్ స్విర్ల్డ్ అరౌండ్ దెమ్. రాక్స్ ఉన్నాయి అక్కడ బాగా, అంటే ఇక్కడ చూడండి, సీమ్స్ ఆఫ్ రాక్స్ అండ్ స్విర్లింగ్ కరెంట్స్, ఇదేనా వర్డ్స్ ఉన్నాయి, కరెంట్స్ స్విర్లు, రాక్స్ జస్టెడ్. సో ఆన్సర్ ఇది అనమాట. సో ఆప్షన్ 4. సో నెక్స్ట్ చూద్దాము, వెన్ ద మ్యాన్ పాస్డ్ త్రూ ద కేవ్ హీ డిస్కవర్డ్ అని చెప్పి ఉంది. దీనికి ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ సెక్లూడ్ కార్నర్, ఏ లార్జ్ క్రాక్, ఇంకా ఏదో చిమ్నీ షేప్డ్ మోన్యుమెంట్ అని ఉంది. ఈ మూడిట్లో ఏదైనా కనబడుతుందేమో చూద్దాం. ఫస్ట్ నేను లాస్ట్ పారాగ్రాఫ్ చూస్తున్నాను. ఏం చూస్తున్నాను, చిమ్నీ కనబడింది. చిమ్నీ కనపడగానే ఇక్కడ చూడండి, హీ డిస్కవర్డ్ ఏ వైడ్ క్రాక్. ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్, హీ పెనట్రేటెడ్ టు ద ఫార్తెస్ట్ కార్నర్ వెన్ హీ డిస్కవర్డ్ ఏ వైడ్ క్రాక్ రాదర్ లైక్ ఏ చిమ్నీ. చిమ్నీ లాంటి ఒక వైడ్ క్రాక్ కనపడింది అన్నాడు. ఇదే ఆన్సర్. సో లార్జ్ క్రాక్, వైడ్ అన్న లార్జ్ అన్న ఒకటే కదా, లార్జ్ క్రాక్ అలౌడ్ టు లైట్ టు కమ్, ఇది ఆన్సర్ అనమాట. ద బే వాజ్ ఫౌండ్ ఫ్రెష్ బికాస్, ఇది కూడా నేను ఆన్సర్ చూస్తున్నాను. సో ఇక్కడ నేనేం చూస్తున్నాను, ఇక్కడ చూడండి, హీ ఫౌండ్ ద బే ఫ్రెష్ అండ్ అన్టేటెడ్ యాజ్ ఇట్ వాస్ కంప్లీట్లీ కవర్డ్ బై ద సీ ఎట్ హై టైడ్. ద కేవ్ లుక్డ్ మిస్టీరియస్ డార్క్. ఆప్షన్స్ ఏమేమి చూసాం ఇక్కడ, ద సీ వాటర్ హ్యాడ్ రిసిడెడ్, ద మ్యాన్ హూ సా దిస్, ద ఫస్ట్ పర్సన్ టు విజిట్ దియర్, ద సీ హ్యాస్ కవర్డ్ కంప్లీట్లీ డ్యూరింగ్ ద హై టైడ్. అదే కదా ఆన్సర్, డ్యూరింగ్ ద హై టైడ్ అదేనా ఇచ్చాడు, అదే ఇచ్చాడు. ఇట్ వాస్ కంప్లీట్లీ కవర్డ్ బై ద సీ ఎట్ ద హై టైడ్. ఎందుకు ఫౌండ్ ద బే ఫ్రెష్ అంటే కవర్డ్ బై ద సీ ఎట్ ద హై టైడ్. నెక్స్ట్, లింగరింగ్ ఆన్ ద ఎక్స్పెడిషన్ వాజ్ నాట్ పాసిబుల్ బికాస్, లింగరింగ్ ఆన్ ద ఎక్స్పెడిషన్, ఇక్కడ చూడండి, ద టైడ్ టర్న్ ర్యాపిడ్లీ, రాక్స్ రోజ్ అలారంలీ, నెక్స్ట్ టైడ్ టర్న్ స్లోలీ. ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ చూసినప్పుడు నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో చూస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇది యూ కుడ్ నాట్ లింగర్ ఆన్ ద ఎక్స్పెడిషన్, వన్స్ ద టైడ్ వాస్ టర్న్ ఆన్ ద టర్న్ ఇట్ కెన్ కమ్ ఇన్ ర్యాపిడ్లీ. ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు, లింగర్ ఆన్ ద ఎక్స్పెడిషన్. కింద కార్నర్లో చూసినప్పుడు నాకు పారాగ్రాఫ్ కనపడలా, అందుకని పై కార్నర్లో చూశాను, పైన పారాగ్రాఫ్ చూశాను. బికాజ్ ఎందుకంటే ఆన్సర్ ఇదే చెప్పాడు, టైడ్ వాస్ టర్న్ కేమ్ ఇన్ ర్యాపిడ్లీ, టైడ్ టర్న్ ర్యాపిడ్లీ ఆ వర్డ్ ఉంది కదా. సో ఇదనమాట. సో ఇలాగ మీరు రీడింగ్ ప్యాసేజ్ అనేది, రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, దీనికోసం మీరు ఏమి కష్టపడి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, గ్రామటికల్ లాంగ్వేజెస్ లేదా అదేంటి డిక్షనరీ వర్డ్స్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. మోస్ట్లీ ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యి మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి.
ఒక ప్యాసేజ్ తీసుకుని దానికి ఆన్సర్స్ పెట్టడానికి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయని అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.